మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనం ఎలా ఉన్నది? పేజీ నంబర్ 358. ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాతపూర్వకముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశం ఏంటంటే దేవుని హస్తము మన మీదకు రాగా ఆయన మనకు సమస్తము నేర్పించువాడై ఉన్నాడు. ఈరోజు మన అంశం ఇదే, ఆయన మనకు సమస్తము నేర్పించువాడు. ఆయన అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు సమస్తము నేర్పిస్తానంటున్నాడు. ఈ మాట చెప్పండి, ప్రభువా నాకు సమస్తము నేర్పించుము. ఈ మాట ప్రతిరోజు మనం దేవుణ్ణి అడగాలి. మన పిల్లవాడు కొంచెం పెద్దయి చిన్న సైకిల్ ఒకటి కొనుక్కొస్తే సైకిల్ ఒక్కసారి ఎక్కి టపటపటప తొక్కేస్తాడా? లేదు. చక్కగా మనం ఆ బిడ్డని సైకిల్ మీద కూర్చోబెట్టి పెడల మీద కాళ్ళు పెట్టి మనం వెనకమాలు పట్టుకుని ఏం చేస్తాం? నేర్పిస్తాం. అతడు నేర్చుకుంటూ ఉంటాడు. కారణం వెనకమాల తండ్రి ఉన్నాడు, వెనకమాల తల్లి ఉన్నది, నాకు నేర్పిస్తుంది. పిల్లలు బొద్దుతూ ఉన్న పిల్లలు లేచి నిలబడి ఆ వస్తువులు ఈ వస్తువులు పట్టుకుని నిలబడతారు. ఇక మనకు అర్థమైంది, నిలబడుతున్నాడంటే ఇతనికి ఏం నేర్పాలి? నడకను నేర్పాలి. దేవుని బిడ్డల, మన దేవుడు ఎవరు అని అంటే మనకు సమస్తము నేర్పించువా. ఆయన ఏమేమి నేర్పించేవాడు, ఏమేమి నేర్పిస్తానంటున్నా. చూడండి బిడ్డలారా, ఒక ఆయనకి హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నది. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే. ప్రతి విజయముని అంకితం నా బ్రతుకేని మహిమాగం. లోకమంతై దూరమైన నన్ను చేరదీసెదవు. దేహమంతై దూరైన జీవింపచేసెదవు. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా ఆదియంతము నీవేనయ్యా. హోషేయ గ్రంథం 11:3లో ఉంది. ఏమనుంది అమ్మా? ఎఫ్రాయిము చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడను నేనే. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎఫ్రాయిము కొంట చెయ్యి పట్టుకుని నడక నేర్పిన వాడను నేనే. ప్రభు అంటున్నాడు, మన దేవుడు ఎవరు అని అంటే నడక నేర్పేవాడు.
అనగా ప్రవర్తన నేర్పేవాడు. ఎవరి దగ్గర ఎట్లా ఉండాలి, ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలి, రాజుల దగ్గర ఎట్లా ప్రవర్తించాలి, సామాన్యుల దగ్గర ఎట్లా ఉండాలి, ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర ఎట్లా ఉండాలి, స్కూల్లో టీచర్స్ దగ్గర ఎట్లా ఉండాలి, బిడ్డలారా మందిరంలో ప్రవర్తన ఎట్లా ఉండాలి, ఎవరు నేర్పుతారట? దేవుడు నేర్పుతాడు. బైబిల్లో ఉంది, నీవు మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎట్లా పడితే అట్లా ఉంచుకోనుందా? జాగ్రత్తగా చూసుకోవాలన్న. దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకో. దేవునికి స్తోత్రం చెప్తాం. బిడ్డలారా, దేవుని మందిరంలో మన వంట ప్రవర్తించే విధానం కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. మనం ఒక చోట పనికి వెళ్ళాం, మన ప్రవర్తన చూసే జీతం పెంచుతారు, మన ప్రవర్తన చూసే ఆ యొక్క ఉద్యోగంలో మనల్ని ఉంచాలా లేదా అనేది వాళ్ళ ఆలోచన చేస్తారు. బిడ్డలారా, మన ప్రవర్తనను బట్టి ప్రజలు మనల్ని ఎన్నుకుంటారు. మనలో ఉన్నటువంటి చక్కని ప్రవర్తనే మన జీవితానికి ఒక ఆశీర్వాదకరమైన నాంది పలుకుతుంది. మన దేవుడు అంటున్నాడు, ఎఫ్రాయిమునకు నడక నేర్పిన వాడును నేనే. యోసేపు యొక్క ఇద్దరు కుమారులు మనష్షే, ఎఫ్రాయిం అని ఇద్దరు ఉన్నారు. 12 గోత్రాలలో ఒక గోత్రంగా ఈ యొక్క ఎఫ్రాయిం గోత్రాన్ని దేవుడు చదువుపరిచాడు. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అని దేవుడు పిలిచాడు. దేవుడు ఆయన ఒక గోత్రాన్ని తన సొంత కొడుకులాగా పిలిచి ఒక గ్రూపుని, ఒక జనాన్ని ఆయన అంటున్నాడు, ఎఫ్రాయిము నీకు నడక నేర్పిన వాడును నేనే. ప్రార్థన చేయాలి మనం మన పిల్లల గురించి. ప్రభువా, నా బిడ్డకు చక్కని ప్రవర్తన, యోగ్యమైన ప్రవర్తన, సత్ప్రవర్తన నాకు నేర్పించయ్యా అని మనము ప్రభుని అడగాలండి. మన పిల్లలకు చక్కని ప్రవర్తన నేర్పాలంటే ముందు మనం చేయాలి. బిడ్డలారా, ఒకని ప్రవర్తనను బట్టి వాని యొక్క జీవితం ఆధారపడి ఉన్నది. మనం ఎక్కడ ఒదిగి ఉండాలి, ఎక్కడ తగ్గి ఉండాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి అనేది దేవుడు నేర్పించాలి. ప్రభుని అడగాలి. మనం మన మాట తీరును బట్టే కొన్ని ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నాం. మన నోటి మాటను బట్టి లేక మన ప్రవర్తనను బట్టి మనం అంటే కోల్పోతున్నాం. ప్రభు అన్ని ఇవ్వాలని వస్తూ ఉన్నారు, కానీ మన నడవడికను చూసి ఆయన ఒకవేళ దూరం అవుతున్నాడు. దేవుడు 37వ కీర్తన 23వ వచనం, 37వ కీర్తన 23వ చరణంలో ఏమన్నది? ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఏం చేస్తాడంట? ఆనందించును. గట్టిగా స్తోత్రం చెబుదాం. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజుల్లో చాలా మంది చదువుకున్నటువంటి వారు ప్రవర్తనలో అసహ్యత చూపిస్తున్నారు. చదవటానికి డిగ్రీలు చదువుతున్నారు, కానీ ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవించాలో తెలియదు. చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ ఉద్యోగాన్ని బట్టి గర్వించి ఎదుటి వ్యక్తితో చక్కగా ప్రవర్తించలేకపోతారు. మన ప్రవర్తన బాగుంటే ఎవరు ఆనందపడతారంట? దేవుడే. బిడ్డలారా, రూతు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఒక ఆయన పొలంలో పరిగెడటానికి వెళ్ళింది. వెళ్తే అక్కడ పరిగెడుతూ ఉన్నారు. ఆ పొలంలో చాలా మంది పనిచేస్తున్నారంటే, చాలా మంది పనిచేస్తున్నారు. రూతు వయసు దాదాపు చాలా చిన్న వయసు, యవనస్తురా, జస్ట్ ఒక 23-24 సంవత్సరాల వయసు ఉంటుంది అనుకుంటున్నా. చాలా చిన్న వయసు. బిడ్డలారా, అక్కడ చాలా మంది యవనస్తులు పనిచేస్తున్నారు. ఈవిడ పరిగెడుతూ ఉంది. ఈమె యొక్క మనస్తత్వం, ఈమె యొక్క గుణశీలాలు,
ఈమె ప్రవర్తన ఎలా ఉంది, యవన కాలంలో భర్తను కోల్పోయి తన ప్రవర్తన ఎలా ఉన్నదో ఆ యొక్క బోయాజ్ ఎక్కడైతే పొలంలో పరిగెడుతుందో ఆ పొలం ఓనర్ గారైన బోయాజ్ అంటున్నాడు రూతును పిలిచి, ఒకసారి రూతు గ్రంథంలోకి వెళదాం, రూతు గ్రంథం చదువుదాం. చూడండి దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలంలోనికి వేరుకున్నట్టుకు వెళ్ళమాకు, ఉండుము, కనిపెట్టి వెంబడించుము, ఆజ్ఞాపించి ఉన్నాను. పోయి చెప్పాను, సాగిలపడి ఏమి తెలిసి ఉంచున్నట్లు చెప్పగా, బోయాజ్ తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు తెలియబడెను, నీవు నీ తల్లిదండ్రులను విడిచి ఇంతకుముందు వచ్చితివి. యెహోవా అతన్ని నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లు గట్టిగా స్తోత్రాలు చెబుదాం. ప్రభునందు గట్టిగా స్తోత్రాలు చెబుదాం. దేవుని బిడ్డలారా, బోయాజు అంటున్నాడమ్మా, యవనస్తురాలా, నీవు మీ దేశమును, మీ యొక్క జ్వనమును, మీ ప్రాంతమును విడిచి వచ్చావు. ఇక్కడికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన చూశాను. పనులు ఇక్కడ ఉన్నటువంటి పని వాళ్ళ మధ్యలో పరిగెడుతున్న నీ ప్రవర్తన చూశాను. అలాగే నీ పెనిమిటిని కోల్పోయిన తర్వాత మీ యొక్క అత్తగారిని, ఆమె కూడా తన పెనిమిటిని కోల్పోయిన తర్వాత ఎంతగా జాగ్రత్తగా చూసుకున్నావో ఆ ప్రతిఫలం నేను చూస్తున్నాను, ఆ ప్రవర్తన నేను చూస్తున్నాను. అందుకని దేవుడు నీకు గొప్ప బహుమానం ఇచ్చునుగాక అన్నాడు. అంటే మన ప్రవర్తనను బట్టే ఏం కలుగుతుందట? బహుమానం. మన సత్ప్రవర్తన చూసి దేవుడు అంట గొప్ప గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. మనమేమో ఇష్టానుసారముగా జీవించిన ఎడల ఏ బహుమతి పొందలేము. మన నడవడికే మన దేవునికి ఇంపైన సువాసన. బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళినా మనమాట దేవునికి మహిమకరంగా కూర్చోవాలి, మహిమకరంగా మాట్లాడాలి, దేవునికి ఘనత తెచ్చేటట్టుగా మాట్లాడాలి. ఎక్కడదమ్మా ఈ ప్రవర్తన? ఇది దేవుడు నేర్పిన ప్రవర్తన. దేవుని బిడ్డలారా, నీ మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడున్న ప్రవర్తన చాలా చక్కగా ఉందని అంటున్నాడు బోయాజ్. మునుపు కంటే ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉంటున్నావు. మనకు ఒకటి, మన దేవుడు ఎవరనంటే మనకు నడకను నేర్పించేవాడు, ప్రవర్తన నేర్పించేవాడు. దేవుని బిడ్డ చూడండి, యోసేపు చెరసాల్లో నుంచి రాజుగారి దగ్గరికి తీసుకెళ్తే యోసేపు ఆయన నిలబడిన విధానం, ఆయన మాట్లాడిన విధానం, ఆయన మోకరించిన విధానం, చెప్పిన సమాధాన విధానం, వీళ్ళ ఐగుప్తు దేశం యొక్క రాజు ఫరో ఆశ్చర్యపోయాడు. బిడ్డలారా, ఆయన అంటున్నాడు, ఎవరైతనో ఇప్పుడు దాకా జైల్లో ఎలా పెట్టారు అతన్ని? ఇతను లాంటి దేవుని ఆత్మ కలిగిన మనుషుణ్ణి అసలు మన దేశంలో చూడగలుగుతామా? ఇంత సత్ప్రవర్తన కలిగిన వాడు మన దేశంలో ఎక్కడా లేడు. బిడ్డలారా, ఎంత నలిగిపోయాడు. కనుక జీవితం ఎంత నలిగితే అంత క్వాలిటీగా మనం బయటికి రావాలి. జీవితంలో ఎన్ని కష్టాలు వస్తే అంత నీట్గా మనం నిలబడాలి. దేవుని బిడ్డలైన గమనించాలి. కనుక మొట్టమొదటిగా ఆయన ఏం నేర్పిస్తున్నాడంటే నడక నేర్పించేవాడిగా ఉన్నాడు, ప్రవర్తన నేర్పించేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. ఫస్ట్ తెస్సలోనియన్స్
4:9. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు. మీరు అబ్బా ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేతనే. ఏం దేవుని చేత? హల్లెలూయా. ఇలాగా మనం అంటే మన ప్రవర్తన దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒకరి ఎడల ఒకరు ఎలా ఉండాలంట? ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమతో నడుచుకోవాలి, ప్రేమతో ఉండాలి. ఈరోజు ఎక్కడ చూసినా డూప్లికేట్ ప్రేమలు ఎక్కువైపోయింది. ఒరిజినల్ ప్రేమలు ఎక్కడ కనపడలేదు. చాలా మంది నన్ను ప్రేమించని అడుగుతున్నాడు. కారణం ఏంటంటే మన ప్రవర్తన బాగోదు. చూడండి, సాత్వికులు ధన్యులు, వారి భూమిని. సాత్వికుల దగ్గరికి ఎక్కువ వెళ్తారా? పద్దాక కోప్పడి వారి దగ్గరికి వెళ్తారా? సాత్వికుల దగ్గరికి. అందుకని మనం దేన మనసు కలిగి సాత్వికంగా ఉండాలి. అప్పుడు మనం అందరినీ సంపాదించుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. కనుక 1 ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నీకు చేయి పట్టుకుని నడక నేర్పిన వాడును నేనే. స్తోత్రం. అందుకని మన బిడ్డలందరి కోసం మనం ప్రార్థన చేయాలి. మంచి నడవడికి కావాలయ్యా మా బిడ్డ, మంచి నడవడికి రావాలి మా అమ్మాయికి ప్రభు, చక్కగా ప్రవర్తించాలి ప్రభు. మన ప్రవర్తన దేవుని మీద ఆధారపడి ఉండును గాక బిడ్డ. రెండోది ఆయన ఏం నేర్పిస్తున్నాడంటే, రెండవ పాయింట్ 144వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. 144వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతించబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పించువాడై ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. రెండోది దావీదు అంటున్నాడు, నా ఆశ్రయ దుర్గమా, నా దేవా, నా ప్రభువా, నా వ్రేళ్లకు పోరాటము నేర్పిన వాడువు నీవే. బానిస సంకెళ్ళ నుండి విడిపించినావా, యుద్ధములు గొల్యాతును హతమార్చితివా. బానిస సంకెళ్ళ నుండి విడిపించినావా, యుద్ధములు గొల్యాతును. విజయవీరుడా, నీతి సూర్యుడా, విజయవీరుడా, నీతి సూర్యుడా, నీకే నీకే ఆరాధన, నీకే నీకే. నా మంచి యేసయ్యా, నా హృదయ పాలక, నీ వందనాలయ, నీ వందనాలయ. హల్లెలూయా. రెండవది మన వ్రేళ్లకు యుద్ధం నేర్పుతానంటున్నాడు. యుద్ధం అంటే దొరికిన గుద్దమని కాదు. నాకు నేర్పాడు ప్రభు అని మీ ఆయన్ని జ్ఞాపకం గుబుక్కుని మొహం మీద పొందటం, లేకపోతే ఆయన నిన్నొచ్చి పొందటం అయి కాదమ్మా నేర్పింది. పెట్టలారా, మన వ్రేళ్లకు యుద్ధం నేర్పుతున్నాడు. మన వ్రేళ్ళు దేనికోసం? చూడండి, దావీదు గొలియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ అన్నారు, కత్తుతు తీసుకో, ఈ ఖడ్గం తీసుకో, ఇదిగో ఈ కవచం తీసుకో, ఇదిగో ఈ షూస్ వేసుకో, ఈ శిరస్త్రాణం పెట్టుకో, ఈ మైమరుగు తొడుక్కో, ఈ యొక్క సోలాన్ని పట్టుకో అన్నారు. ఆయన అన్నాడు, నాకు అవన్నీ నచ్చు, అసలు నాకు యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు అవి కానే కాదు. మరేం చేస్తావు? యుద్ధం కత్తి తీసుకోవు, బడిసి తీసుకోవు. మరి అదేమనంటే డాలు వద్దంటున్నావు, ఏంటయ్యా నీ విశ్వాసం ఏంటి? మరి ఏం తీసుకుని వెళ్ళి ఆ గొలియాతును చంపుదాం అనుకుంటున్నా? నా దగ్గర ఒకటి ఉంది, నాకు వ్రేళ్లకు దేవుడు ఒక యుద్ధాన్ని నేర్పాడు, అదేంటో తెలుసా అని చెప్పి వెనకమాల నుంచి అట్ట తీసాడు. ఒకటి తీగానే ఏంటమ్మది? బాడిసా. తీగానే
ఇలా ఒడిశాల స్లింగ్ షాట్ అంటారు, స్లింగ్ షాట్. ఒడిశాలు తీసాడు, అందరూ పక్క పక్కన ఊరుకోవాలి స్వామి. ఆయన కొండంత ఉన్నాడు మనిషి, తాడి చెట్టు అంత మనిషిని నువ్వు ఇంత చిన్న గోలీకాయతో చంపుతావా, ఇంత చిన్న రాయితో చంపుతావా? దీనిలో పట్టేది చిన్న రాయి, అది ఒడిశాల కూడా ఎంత ఉంది, చిన్నది. తన సంచిలో చేయి వేసి అందులో నుంచి రాయి ఒకటి తీసి, అది చూసారా, ఒడిశాలతో పెట్టాడు, ఒడిశాలలో పెట్టాడు. ఇలా పెట్టి తన వ్రేళ్లతో గిరగిరా తిప్పుతున్నాడు. పాపం అవతాలున్న ఆయన అంటున్నాడు, అరే చిన్న, నా మీదకి యుద్ధానికి రాబోతున్నావు, ఏం తీసుకొచ్చావు నువ్వు? ఈరోజు నా కాకులకి గద్దలకి నిన్ను టిఫిన్గా వేస్తాను రే అని అంటున్నాడు. ఎవరు? గొలియాతు సవాలు విసురుతున్నాడు, తొడలు కొడుతున్నాడు, మేసం మేలేస్తున్నాడు, కత్తి తీసుకుని ఎట్టాడు తిప్పుతున్నాడు. ఆ కత్తి ఒక్కొక్కటి వీళ్ళారా ఎంత పెద్ద బరువు చూసి వెనకమాలు ఉండేవాళ్ళు వీళ్ళారా చూస్తున్నారు, ఇట్ట అన్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. కత్తి బయటకు తీసేయడం లేదు, ముందు మొత్తం లగెత్తుకుంటే వెనక్కి వెళ్ళిపోయారు, మొత్తం పారిపోయారు. గొలియాతు ఒక్కడే నిలబడ్డాడు. చూసారండి, అంటున్నాడు, నా వ్రేళ్లకు యుద్ధము నేర్పిన వాడు నీవే, యుద్ధము నాది కాదు, యుద్ధము. తిప్పాడు తిప్పాడు తిప్పాడు, గిరగిర తిప్పి, అంతేనండి, ఆ చిన్న రాయి, నున్నని రాయి తీసి కొట్టాడు. గొలియాతు నొసటకి తగిలిందంతే, తగలాల్సిన ప్లేస్లో తగిలిందంతే. ఎప్పుడైతే నొసలకు తగిలిందో అతడు అమాంతంగా వెనక్కాది పడింది, ముందుకు పడ్డాడు. గట్టిగా స్తోత్రం చెబుతాడు. ఇలా విసిరింది దావీదే, కానీ దాన్ని కొట్టింది దేవుడు. అందుకని వార్లుగా పడిపోయాడు. పడిపోయిన తర్వాత దావీదు పరుగు పరుగున వెళ్ళి అతని వరలో నుంచి కత్తి తీసి కత్తితో మెడ నరికాడంతే, ఒక్కైపోయింది. తల మొండెం 2 ముక్కలైపోయింది. అప్పుడు ఎక్కడో మైల్ దూరాన్ని పారిపోయిన ఉన్నారు చూసారా వాళ్ళు, రే పదండ్రా, రే పదండే. ఎక్కడికి రా, అంతకుముందేమో పదండే గెలిచాం, మనం పదండే గెలిచాం. ఇట్లారా ఆ దావీదు అంటున్నాడు, ఈ కీర్తన అప్పుడే రాశాడు, నా వ్రేళ్లకు పోరాటం నేర్పిన వాడు నీవే. గట్టిగా స్తోత్రం చెప్పు. బిడ్డలారా, మనం నేర్చుకోవాలి. సమాజం అంతా భయపడుతుంటారు ఒక రోగానికి, సమాజం అంతా కూడా ఇంట్లో వాళ్ళందరూ ఒక బలహీనతకు భయపడుతూ ఉంటారు, ఒక చీకటికి భయపడుతూ ఉంటారు, కొంతమంది ఒక అప్పుకు భయపడుతూ ఉంటారు, కొంతమంది ప్రియులారా అనారోగ్యానికి భయపడుతూ ఉంటారు. కానీ నువ్వు దావీదులాగా నిలబడాలి, దావీదులాగా సవాలు చేయాలి, దావీదులాగా ప్రార్థననే రాయి విసరాలి, దేవుని నామములో విజయాన్ని సాధించాలి. దేవుడు హల్లెలూయా. అందరికీ అసాధ్యమే, కానీ దేవునితో ఉన్న మనకు సమస్తము సాధ్యమే. మన దగ్గర అందరిలాగా ఏ ఆయుధాలు లేవు, ఒకే ఒక ఆయుధం, స్లింగ్ షాట్. ఒడిశాలు ఉంది. ఒడిశాలంటే అర్థం ఏంటో తెలుసా? ఒడిశాలనగా ప్రార్థన. ఆ రాయి దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది. మనం ప్రార్థన చేసేటప్పుడు వాక్యాలు ఎత్తి ప్రార్థన చేయాలంటే, వాక్యాలు ఎత్తి ప్రార్థన చేయాలంటే వాక్యం బాగా చదవాలి. వాక్యం బాగా చదవాలి అని అంటే బైబిల్ గ్రంథాన్ని ఏం చేయాలి? షెల్ఫ్లో పెట్టి. తండ్రి, కొంతమంది బైబిల్ని ఆదివారం షెల్ఫ్లో పెట్టి మళ్ళీ ఆదివారం, అరే బైబిల్ ఎక్కడ పెట్టాను, రాత్రి కదా పోయిన వారం అక్కడ పెట్టాను. నీకు బైబిల్ ఎక్కడుందో కూడా తెలియదు. ఎవరో ఒక ఆయన వచ్చి దుమ్ము దులిపి మళ్ళీ వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళకి నా వ్రేళ్లకు యుద్ధం నేర్పాడు అని అంటే నేర్పుతాడు. ఎట్లా నేర్పుతాడు కదా? దేవుని బిడ్డ మనం గమనించవలసిన ఒక పాస్టర్ గారిని అంట ఒక తల్లి భోజనాన్ని పిలిచింది, మంచి ప్రేమ విందు పెట్టింది. అయితే
అన్ని వెండి గిన్నెలు, వెండి స్పూన్లు అన్ని వాడింది దైవజనుడికి. సరే, భోజనం అంతా అయిపోయింది. ఆవిడ లోపలికి వెళ్ళింది స్వీట్ తీసుకొద్దామని. ఈయన వెండి స్పూన్తో భోజనం చేశాడు. చేసి గబుక్కుని, వీళ్ళారా వెండి స్పూన్ కదా, గబుక్కుని షర్ట్ మరి ప్యాంట్ జేబులో పెట్టుకుని నొక్కేశాడు. సరే, మొత్తం అన్నీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత బిడ్డలారా మొత్తం అన్నీ కూడా కడిగింది, లెక్క పెట్టుకుంటుంది. స్పూన్ ఉండాలి, స్పూన్ మాస్టర్ గారు ఏమైనా తీసుకెళ్ళి, మాస్టర్ గారు ఏమైనా నొక్కేసాడంటవా అని మనసులో అనుకుంటాం. అని అనుకుంటా, అరే వెండి స్పూన్ పోయింది, బాధపడతా ఉంది. పాస్టర్ గారిని అడిగితే ఏమనుకుంటాడు అని పాపం చాలా బాధపడుతుంది. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, బిడ్డలారా వారం అయిపోయింది. మళ్ళీ ఆదివారం మళ్ళీ పిలిచిందంట భోజనాన్ని. పిలిచిన తర్వాత మరి భోజనం పెట్టేటప్పుడు ఆవిడ భోజనం పెట్టిన తర్వాత, అయ్యగారు క్షమించండి, ఏమనుకో మాకు మాట అడుగుతాం. ఏంటమ్మా అంటే, అదే పోయిన వారం మీకు భోజనం పెట్టాను, వెండి స్పూన్ కూడా కనపడలేదు అన్నమాట. మీరు నొక్కేసినట్టున్నారు. ఆయన అన్నాడు, సరే నీ బైబిల్ తీసుకురమ్మా అన్నాడు. తీసుకొస్తే బైబిల్ జిప్పు తీసిందంటండి. జిప్పు లోపల పేపర్లో పెట్టాడంట వెండి స్పూన్. ఆయన అడిగారంటమ్మా, వారంలో ఒక్కసారి కూడా బైబిల్ తీయలేదు, తీసావా? తీస్తే నీకు వెండి స్పూను అనిపించింది అంటే నువ్వు బైబిల్ అందుకోసమే పెట్టానమ్మా అంటే నువ్వు వారంలో ఒక్కరోజు కూడా బైబిల్ చదవట్లా. మరి ఎట్లాగమ్మా దేవుడు నీకు మధ్య బంధుత్వం ఎలా ఉంటుంది? చాలా మంది జీవితాల్లో దేవుని వాక్యం సరిగ్గా చదవకపోవడం వల్ల, వాక్యాన్ని వినకపోవడం వల్ల, వాక్యాన్ని ధ్యానించకపోవడం వల్లే మన కుటుంబాలు పచ్చగా ఉండట్లేదేమో. దావీదు అంటాడు కదా, దేవుని వాక్యమును ధ్యానించువారు నీటి ఏరున నాటబడిన పచ్చని చెట్టులాగా ఉంటారు. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని వాక్యం అనే రాయి పెట్టాలి. ప్రార్థనని ఒడిశాలు తీసుకుని వాక్యం అనే రాయి పెట్టి కొడితే సాతాను నొసట మీద తగిలిదు పెట్టాలి. హల్లెలూయా చెప్తాం. సాతాను యేసుక్రీస్తు అని శోధించడానికి వచ్చింది. శోధించడానికి వచ్చి, ఇదిగో నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినొచ్చుగా. మంచి మాట, డైలాగ్ వదిలింది. ఆకలి అవుతుంది నీకు, ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నావు, ఆకలి అవుతుంది, నువ్వు దేవుడు కుమారుడివే, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినేమన్నా. ఆయన అన్నాడు, వాక్యంతో కొట్టాడు. ఆయన అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట చొప్పున. అనండి, మాట చెప్పండి కదా, మొదటిగానే చెప్పండి, ఒకసారి చెప్పాలి. 1 2 3. మనుషుడు ఆదివారం మాత్రమే కాదు, నల్ల కవర్లు వచ్చిన ఎడల బ్రతుకును. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట చొప్పున బ్రతుకును అనండి. బ్రతుకును, ఆ మాట పచ్చిగా అనాలి. మనం ఏమవ్వాలి? బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, రెండవది ప్రియులారా, ఆయన మన వ్రేళ్లకు యుద్ధము నేర్పుతున్నాడు. చేతులెత్తి ప్రార్థన చేయటం, చేతులెత్తి మొరపెట్టడం, ఇదే యుద్ధం అంటే. 2 చేతులెత్తి ప్రార్థన చేయటం. చూడండి, కింద ఒకసారి ప్రియులారా, ఫిలిస్తీన్లతో యుద్ధం చేసేటప్పుడు, అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు యెహోషువ కింద యుద్ధం చేస్తున్నాడు. పైన కొండ మీద మోషే 2 చేతులు పైకెత్తాడు. మోషే చేతులు పైకెత్తినంతసేపు ప్రియులారా ఇశ్రాయేలు గెలిచింది. మోషే చేతులు కిందకు దింపగా
ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. కనెక్షన్ ఎక్కడుంది? అయితే ప్రార్థన చేతుల్లో ఉంది. గట్టిగా స్తోత్రం చెబుదాం. అది యుద్ధం అంటే. యుద్ధం అంటే కత్తులు కాదండి, చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం. చెప్పండి, యుద్ధం అంటే ఏంటమ్మా? చేతులు పైకెత్తి ప్రార్థన చేయటం. నీ బిడ్డ పరీక్ష రాస్తున్నాడు, తల్లిగా నువ్వేం చేయాలి తెలుసా? ఇంటి దగ్గర కూర్చొని స్వీట్ తయారు చేయటం కాదు. బిడ్డ పరీక్ష రాస్తున్నాడని అదే టైంలో చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. గట్టిగా స్తోత్రం చెబుతాడు. అదంటే ఒక ఆయన యుద్ధంలో అందరూ యుద్ధం చేస్తుంటే ఒక ఆయన అంటే ఆగండి ఆగండి నేను వస్తాలే తర్వాత అంటున్నాడు అన్న గుడారంలో నుంచి బయటికి. టెంట్లు వేసుకుంటారు యుద్ధంలో. ఆయన రమ్మని, అరే సతీష్ రావేంట్రా బాబు, అక్కడ వాళ్ళందరూ బాంబులు వేస్తున్నారు, రారా రారా అంటే, వత్త ఒక్క పావు గంట ఆగని చెప్తా నేను వస్తాలే అన్నాడు. అంటే అప్పటికి దాదాపు 12 అవుతుంది. 12 అవుతుంది. ఇట్లా 12:15కి మనోడు యుద్ధం చేయడానికి బాంబులు తీసుకుని ఇక బాగా గన్స్ తీసుకుని రెడీ అయిపోయాడు. వాళ్ళు అడిగారు, ఏంట్రా ఏంటి ఇప్పుడు బయలుదేరావు అంటే, కరెక్ట్గా 12:15కి మా అమ్మగారు అక్కడ నా కోసం ప్రార్థన చేస్తా ఉంటుంది మా ఇంటి దగ్గర. ఇప్పుడు యుద్ధం నాది కాదు, యుద్ధము వెళ్ళాడు. మొత్తం శత్రువులందరిని మట్టి కల్పించాడు దేవుని బిడ్డ. కారణం, ఇంటి దగ్గర చేతులు ఎత్తి ప్రార్థన చేయటం వల్ల మనం కూడా ప్రార్థన చేయాలి. అదే నేర్పటం అంటే. అదే నేర్పటం అంటే. చాలా మంది ఏమి నేర్పుతున్నారమ్మా? హౌ టు మేక్ బిర్యానీ. తెలుసుకోమ్మా, తెలుసుకో. బిర్యానీ ఎలా చేయాలి, ముందుగా కాలుకు వేయవలను, ఇలాంటి చూస్తారు. ఈ కాదు మనం చేయాల్సింది ప్రార్థన ఎట్లా చేయాలో మన బిడ్డలకి బైబిల్ అంటది, అంగలార్పు విద్యను నేర్పండి. ఏ విద్య అంటే? ఏడ్చి ప్రార్థన చేయడం కూడా ఒక చదువు, ఎడ్యుకేషన్ చేయాలి. నేర్పాలి వాళ్ళకి. కన్నీరు కార్చడం ఎలా, దేవుని పాదాలు పట్టుకోవటం ఎట్లా, ఏంటమ్మా ఈ ప్రార్థన? పొడిపొడి ప్రార్థన. చాలా మంది చాలా చక్కగా పొడిపొడి ప్రార్థన. ప్రభు నువ్వు వచ్చావా? ఆహా నేను కూడా వచ్చాను ప్రభు, మన ఇద్దరం ఇక్కడ ఉండటం ఎంత మంచిది. ఇట్లాంటి ప్రార్థన, అలాంటి ఒళ్ళించి ప్రార్థనలు వద్దమ్మా. మనం అంట భారం కలిగి గుండెల్లో నుంచి ప్రార్థన చేయాలి, రావాలి, భారం ఉండాలి. మనకు రెండోది, నా వ్రేళ్లకు యుద్ధము నేర్పిన వాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ ఏంటో చూద్దాం. 3వది ఏం నేర్చుకోవాలి మనం? 5వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆయన కుమారుడైండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను, మరియు సంపూర్ణ సిద్ధి పొందినవాడే, క్రమములో చేరిన. స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, ద బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 5:8 లో ఉన్నది, ఆయన కుమారుడైండు, ఆయన శ్రమలు పొంది, ఆయన పొందిన శ్రమల చేత ఆయన విధేయతను. ఎవరైనమ్మా ఆయన అంటే? ఎవరైనా ప్రభు అయినా అంటే యేసుక్రీస్తు వారు కూడా శ్రమలు పొందుతూ ఏమి నేర్చుకున్నాడట? మరి ఆయనే అంత విధేయత నేర్చుకుంటే మనం ఎంత నేర్చుకోవాలి? 3వది మనం విధేయత నేర్చుకోవాలి. బిడ్డలారా, లోబడటం నేర్చుకోవాలి, తగ్గించుకోవడం నేర్చుకోవాలి, వాక్యానికి లోబడాలి. ప్రభు గద్దించినప్పుడు తలదించాలి. దేవుని సేవకుడు గద్దించినప్పుడు లోబడాలి. దేవుని సేవకునికి మాట వినేటట్టుగా ఉండాలి. బైబిల్లో ఉంది, మనం పాటలు పాడుట కంటే, డ్రమ్ములు వాయించుట కంటే, వాక్యం చెప్పుట కంటే, కానుకలు ఇచ్చిన దానికంటే మాట వినుట. నువ్వు మాట వినకపోతే, మాట వినకుండా విధేయత లేకపోతే మనం ఎట్లా మనం దేవుని పెట్టాలని అనిపించుకుంటావు? నాకు తెలియగలుగుతాను. విధేయత కావాలమ్మా, విధేయత. మన విధేయత విజయానికి సోపానంగా పోతాం. మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో అప్పుడే మన జీవితం సక్సెస్ అవుతుందని అర్థం. అవుతుంది. చూడండి, స్కూల్లో పిల్లలందరూ చక్కగా చదవడానికి వెళ్తారు.
క్లాస్ నిండా 50 మంది ఉన్నారు. టీచర్ చెప్పే పాఠాలు శ్రద్ధగా వినేవారు శ్రద్ధగా వింటూ ఉంటారు. కొంతమంది రెక్లెస్గా ఉంటారు. రెక్లెస్గా ఉండని తర్వాత పరీక్షలు వస్తాయి. పరీక్షలని జల్లెళ్ళు జాగ్రత్తగా వినయ విధేయతలతో నేర్చుకున్నవాడు మార్కులు వస్తాయి. రెక్లెస్గా ఉన్నవాడికి జల్లెల్లో నుంచి కిందకి జారిపోతాడు, తీసుకెళ్ళి తుప్పల్లో పడవేయబడతాడు. ఎట్లారా మన జీవితం వైట్ పేపర్ లాంటిది. గుర్తుపెట్టుకోవాలి, మన జీవితం ఒక వైట్ పేపర్. ఇక్కడ వైట్ పేపర్ లేదు, వైట్ పేపర్ వంటిది. ఎట్లారా ఇక్కడ వైట్ పేపర్ కనబడుతుంది కదా, వైట్ పేపర్ వంటిది. ఈ పేపర్ మీద నీ జీవితాన్ని ఏం రాసుకుంటావో అదే జరిగింది. ఈ పేపర్ మీద నువ్వు దేవుని పెట్టని అని నువ్వు రాసుకుంటే దేవుని బిడ్డ అవుతావు. కాదు నేను సిగరెట్ తాగేవాడిని అవుతానని రాసుకో, నువ్వే పాడవుతావు. నేను దేవుని బిడ్డని, దేవునికి నమ్మకంగా ఉంటానని రాసుకుంటే ఖచ్చితంగా మనం దీవించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనం గమనించవలసిన వారు మనవట మరి ఏమి నేర్చుకోవాలంటే విధేయతను నేర్చుకోవాలి. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. బిడ్డలారా, ఆయన విధేయత నేర్చుకున్నాడంటే నిజంగా ఆయన ఎంత గొప్ప తగ్గింపు కలిగిన వాడండి, ఎంత గొప్ప తగ్గింపు కలిగిన వాడు. చాలా నమ్మకస్తుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు బిడ్డలారా, ఆయన తండ్రి చెప్పిన మాట ప్రకారం తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ఎక్కడ తండ్రికి వ్యతిరేకంగా నడవలేదు. ఆయన అంటాడు, నేను చేసేవన్నీ నా తండ్రి నాలో ఉండి చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరి దేవుని బిడ్డలారా, మోషే కూడా దేవుని విషయంలో చాలా విధేయత చూపించాడు. అందుకని అరణ్యంలో కూడా ఆయనకు మార్గం కనబడింది. అరణ్యంలో కూడా బిడ్డలారా ఎన్నో రకాల సమస్యలు వచ్చాయి. వచ్చినప్పటికీ ఆయన ప్రియులారా ఆయన జాగ్రత్తగా నడిపించగలిగాడు. మనం గమనించవలసిన వారు బిడ్డలారా. కనుక విధేయత నేర్చుకుంటున్నావా లేకపోతే రెక్లెస్గా ఉంటూ నేర్చుకుంటున్నావా? మనం ఆలోచించవలసిన వారమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆయన సిలువ వేస్తున్నప్పుడు ఆయనకున్న శక్తి సామర్థ్యాలు చాలా గొప్పవి. కానీ ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు, తను తానే అప్పగించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం దేనికి అప్పగించుకుంటున్నాం బిడ్డలా? ఏ విషయానికి అప్పగించుకుంటున్నాం? ఏదైనా నీ జీవితంలో జరగరానిది ఏదైనా జరిగినప్పుడు దేవునికి లోబడగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండగలుగుతున్నావా? ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు. కనుక మనం గమనించినట్లయితే ఆయన విధేయతను నేర్చుకున్నవాడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక యేసుక్రీస్తు వారు ఎలా విధేయత నేర్చుకున్నాడంటే శ్రమల వలన. చెప్పండి, శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. చెప్పండి, లైన్గా మనం నేర్చుకున్న విషయాలు ఏమేమి నేర్పించాడు? ఒకటి నడక నేర్పిన వాడును నేనే. హల్లెలూయా. తర్వాత నా వ్రేళ్లకు పోరాటము నేర్పిన వాడువు నీవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడోది నేను విధేయత నేర్పిన వాడవు నీవే. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుని బిడ్డలారా, మనం అన్ని విషయాల్లో సమస్తము ఆయన నేర్పించేవాడుగా ఉన్నాడు. సమస్తము ఆయన నేర్పించేవాడు. చూడండి, జ్ఞానము, వివేకము, విద్య ఇవి కూడా నేర్పువాడు ఆయన. బైబిల్లో మనం బెసలేలు అని ఒక ఆయన గురించి విన్నాం. బెసలేలు ఆయన ప్రియులారా, మరి ఇశ్రాయేలు అరణ్యయాత్రలో మరి ఆయన ఏ విధంగా మందసం చేయాలి, ఏ విధంగా మరి బలిపీఠం చేయాలి, ఇవన్నీ కూడా ఎవరు మరి చేస్తారు అని వెతుకుతున్నప్పుడు
నేను మరి ప్రియులారా కొన్నిసారి చెప్పి ఉన్నాను, ఒక ఆయన బెసలేలని ఒక ఆయన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఆయన్ని దేవుడు పిలిచాడు. పిలిచి, ఇదిగో మోషే, మీ మధ్యన ఒక ఆయన్ని నేను తీసుకొస్తున్నా, అతడు సమస్తమును చేస్తాడు, అతనికి జ్ఞానము, వివేకము, విద్య అన్నీ కూడా నేను నేర్పుతున్నా అన్నాడు. దేవునికి స్తోత్రం. జ్ఞానము, వివేకము, విద్య అన్ని నేర్పించేవాడను నేనే. స్తోత్రం చెబుదాం. కనుక బిడ్డలారా, నాలుగోది మనం చూసినట్లయితే ఆయనే మనకు జ్ఞానాన్ని నేర్పిస్తాడు, ఆయనే మనకు తెలివితేటలు నేర్పిస్తాడు. సమస్త నేర్పువాడు ఆయనే. హల్లెలూయా. బిడ్డలారా, కనుక మనం ప్రతి విషయంలో కూడా మరి దేవునికి అడగాలి, ప్రభువా మా అబ్బాయికి జ్ఞానాన్ని నేర్పయ్యా, మా అమ్మాయికి తెలివితేటలు నేర్పయ్యా, లేకపోతే ఈ భూమి మీద ఎలా ఉండాలో నేర్పయ్యా అని మనం ప్రభుని అడగవలసిన వారు. బిడ్డలారా, ఆ రోజుల్లో మరి బలిపీఠం చేయాలన్నా, మందసం పెట్టి చేయాలన్నా, గంగాళం చేయాలన్నా, మరి అలాగే వీళ్ళ 7 దీపస్తంభాలు కలిగిన దీప వృక్షం చేయాలన్నా, మందిరం యొక్క ఆ యొక్క తెరలు చేయాలన్నా ఆ రోజుల్లో దేవుడు పరమజ్ఞానం ఇచ్చాడు. మరి అట్లా దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున వాళ్ళు చేయగలిగారు బిడ్డ. కనుక ఆయన సమస్తం మనకు నేర్పువాడై ఉన్నాడు. సో అందుకనే మనం కూడా ప్రభు తట్టు తిరుగుదాం. ఆయన నేర్పేటటువంటి విషయం నిర్గమాకాండం 31వ అధ్యాయంలో ఉంటుంది. వీళ్ళారా, ఒకసారి మనం 1 నుంచి 5 వచనాలు చూడండి. అందరూ బైబిల్తో నిర్గమాకాండం 31వ అధ్యాయం పేజీ నంబరు. మరియు యెహోవా చూడుము, పిలిచి చేతుకును చెక్కుటకు చేయుటకు, అది జ్ఞాన, విద్య, వివేకం సమస్తమైన పనులు నేర్పును, వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణిగా చేసి ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెప్తాం. మీకు ఇక్కడ విషయం అర్థమవుతుందండి. చాలా మంది స్కూల్స్లో పెడతారు వివేక విద్యావనం, జ్ఞానవనం, తోటవనం, చదువుల వనం. వనాలు అక్కడ కాదు ఉంది, ఇగో ఇక్కడ ఉంది. ఒక మనిషికి సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన, విద్య, వివేకములు సమస్తమైన పనులు నేర్పును, వానికి కలుగునట్లు దేవుని ఆత్మ, దేవుని ఆత్మ, దేవుని ఆత్మ ఒక మనిషి మీదకి వస్తే జ్ఞానము, వివేకము, విద్య, సకల విధములైన పనులు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎట్లారా, దేవుని ఆత్మ మనలో ఉంటే ఇంట్లో వస్తువులన్నీ చక్కగా సర్దుకుంటా ఉంటారు. ఇంట్లో వస్తువులన్నీ నీట్గా ఇల్లాలు పెట్టగలుగుతుందంటే దేవుని ఆత్మ ఉందా ఉంది. నేను ఈ మధ్య ఒక అపార్ట్మెంట్కి వెళ్ళాను. అపార్ట్మెంట్ చూడడానికి సుందరంగా ఉంది. అయ్యగారు చిన్న వాక్యం చెప్పి భోజనం చేసేయాలని అన్నారు. సరే వెళ్ళా. తీరా అపార్ట్మెంట్ చూస్తే నేను అనుకున్నా, లోపల అదిరిపోయే ఫర్నిచర్, అదిరిపోయే మొత్తం అన్నీ కూడా చాలా నీట్గా సర్ది చాలా చక్కగా ఖరీదైనటువంటి వస్తువులతో ఉంటుంది అనుకున్నా. లోపలికి వెళ్ళి చూస్తే ఎంట్రన్స్లోనే అట్లా అడుగు పెట్టేమి లేదో 5-6 డేక్షాలు కింద పడిపోయాను. అమ్మా కొంచెం ముందుకెళ్తే మొత్తం టూత్ పేస్ట్లు తర్వాత ప్రియులారా ఎక్కడ వాడినటువంటి ఆ చిన్న మసిగుట్లన్నీ అట్లాగే పడిపోయాను. ఇక ఇది దాచుకుంటే నేను ప్రార్థన చేయాలి. ప్రతి గది చూసే, ప్రతి గదిలో వస్తువులన్నీ ఎక్కడ పడితే అక్కడ పిల్లలు 3 ఉన్నారు, ఆవిడ కూడా ఉంది. కానీ ప్రియులారా ఏ గది చూసినా బాగా చండాలంగా ఉంది అనిపించింది.
ఏంటి ఇట్లా? జ్ఞానం, దేవుని జ్ఞానంగా ఇలా ఇల్లు సర్దుకుని నీట్గా ఉండాలి, నీట్గా ఉండాలి. చూడండి, మన బిడ్డలు మీ అందరి గృహాలు చాలా నీట్గా ఉంటాయి. మనలో ఎవరికి అలాంటి వారు లేరు. చక్కగా నీట్గా. నాకు ఇల్లు సర్దే ఆడవాళ్ళన్నా, షెల్ఫ్లు నీట్గా ఉంచేవాళ్ళన్నా, ఇల్లంతా క్లీన్గా ఉంచేవాళ్ళంటే నాకు యేసు ప్రభు తర్వాత వాళ్ళంటే నాకు ఇష్టం అండి. మీరేమన్నా అనుకోండి, మా ఆవిడికి చెప్పుకున్న పర్లేదు, నిజమండి. నాకు ఎవరైతే శుభ్రంగా ఉంటారో, అమ్మగారు కూడా చాలా నీట్గా క్లీన్గా, 2 రోజులు కొంచెం బద్దకిస్తాం, కానీ ఆమె తెలిసి నా మైండ్ సెట్ నీట్గా లేకపోతే అసలు ఇంటికి కూడా రాని కాదు. ఎందుకంటే నీట్గా ఉండాలి. బైబిల్ అంటుంది, ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడైతే నీట్గా ఉండే మనుషులు ఉంటారో వాళ్ళ మీద దేవుని ఆత్మవు ప్రియుల ఉబుకుతూ ఉంటుంది. బిడ్డ శుభ్రంగా ఉంచుకోవాలి. దేహమైనా ఇల్లైనా మనం ఎలా ఉండాలంట? శుభ్రంగా ఉండాలి. హల్లెలూయా. కనుక మనం పాఠ ముగింపులోకి వెళ్తున్నాం. కనుక ఇంకొకటి మనం ఏం నేర్చుకోవాలంటే 90వ కీర్తన 12వ వచనం, 90వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం. 90వ కీర్తన, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లు చేయము, మా దినములను లెక్కించుట మాకు. గట్టిగా స్తోత్రాలు చెప్పాలి. మనం ఏం లెక్క పెట్టుకోవాలి తెలుసా అండి? మన దినములను లెక్క పెట్టుకోవాలి. ఒకసారి మీరు 70 సంవత్సరాలు ఇంటూ 365 క్యాలిక్యులేట్ చేయండి. ఎన్ని రోజులు మనం బతికేది అని క్యాలిక్యులేట్ చేస్తే తెలిసింది మనం ఎన్ని రోజులు బ్రతుకుతున్నాం. అందులో నుంచి నువ్వు ఇప్పుడు బ్రతికిన సంవత్సరాలు ఒకసారి తీసేయి, క్యాలిక్యులేట్ చేయనా? 25,550. 25,550 ఏంటి? 70 సంవత్సరాలకి. 70 సంవత్సరాలు బ్రతుకం లేదు మనకు తెలియదు, కానీ చెబుతున్నాం. అందులో నుంచి నువ్వు ఇప్పుడు 40 సంవత్సరాలు బ్రతికావు అనుకో, 35 బ్రతికావు అంటే 35 ఇంటూ 65, 365 వేస్తే 35 ఇంటూ 40 సంవత్సరాలు ఏమ్మా? 35 ఇంటూ 365 సంవత్సరాలు, 365 రోజులు. 35 లేకపోతే 40. 40 ఇంటూ 365 1400. మీరు అట్లా క్యాల్కులేట్ చేసుకుని, అసలు వీళ్ళకే తెలియట్లా, రేపు మాకు చంపేదట్టున్నారు మనం. 14,000. ఇందాక మీరు అన్నాం కదా, ఇందాక ఎంత వచ్చిందమ్మా? 70 సంవత్సరాలకి 25,000. దానిలో నుంచి 13,000 అయిపోయినాయి. అయిపోయినాయా? అయిపోయింది. మా అయితే ఒక 10,000 రోజులు బ్రతుకుతారా? మీకు అర్థం కావట్లేదు. మేము బతుకుతున్నాం. ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకుంటే తెలిసింది మన రోజులు ఎన్నో ఉన్నాయి. ఇంకా అమ్మా మా అయితే 30 వారాలే. లేకపోతేనంట మా మనిషి నేనేమి సంపాదించా, నేను ఇంకెంత సంపాదించా, క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తే మన రోజుల సంఖ్య మనం లెక్క పెట్టుకోవాలి. లెక్క పెట్టుకుంటే అప్పుడు మనలో ఏం కలిగింది తెలుసా? దేవుని గురించిన భయం కలిగింది. ప్రభు అంటున్నాడు, నీ దినములను లెక్కించుకో. ఎన్ని రోజులు ఉన్నాయి? ఎన్ని రోజులు ఉన్నాయి? జాగ్రత్తగా లెక్క నేర్చుకోమంటున్నాడు. అని చివరిగా 143వ కీర్తన 10వ వచనం, 143వ కీర్తన 10వ వచనం. అమ్మా, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట. అదండి ఏం నేర్చుకోవాలి తెలుసా అండి? చివరిగా దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పనండి. ఏదో మాత ఇల్లులో నుంచి శబ్దం వచ్చినట్టు ఉంది. గట్టిగా నీట్గా చెబుతాం, దేవా నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము. అలానండి, దేవా గట్టిగా స్తోత్రం చెబుతాం. ఇది చిట్ట చివరి. మనం ఏది చేసినా దేవుని చిత్త ప్రకారమే చేయడం మనం నేర్చుకోవాలి. ఒక ఇల్లు కట్టామా, పెళ్లి చేసామా, విందు చేసామా, చావు చేసామా, చావు గురించిన కూటం పెట్టామా,
లేకపోతే బర్త్డే చేసుకున్నామా, లేకపోతే ఏదైనా ఒక శంకుస్థాపన చేసామా, ఏం చేయాలి తెలుసా? దేవుని చిత్తమే. నువ్వు దేవుని చిత్త ప్రకారం చేయవాడు సదాకాలం నిలిచి ఉంటాడు. లోకుల చిత్త ప్రకారం చేసేవారు మధ్యలోనే గలిబిలైపోతారు. చెయ్యి, దేవుని చిత్తం చెయ్యి, కష్టమైన చెయ్యి, నిలబడతాం. మనకు నేర్పుము. మన పాఠం ఇవాళ దేవుడు మనకు సమస్తమును నేర్పువాడు. ఒకటి ఆయన మన చెయ్యి పట్టుకుని నడక నేర్పించువాడు ఆయన. రెండవది నా వ్రేళ్లకు యుద్ధము నేర్పువాడు, పోరాటము నేర్పువాడు ఆయనే. అండ్ మూడవది శ్రమల యందు విధేయత నేర్పువాడు ఆయనే. విధేయత నేర్పువాడు ఆయనే. అండ్ నాలుగవది మన దినములను లెక్కించడం మనకు నేర్చుకోవాలి మనం. చివరిగా ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడం మనము నేర్చుకోవాలి. ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించడం మనం నేర్చుకోవాలి. యోసేపు దేవుని చిత్తాన్ని జరిగించాడు, అందుకని చెరసాలలో నుండి ప్యాలెస్ లో పిల్లల ప్రధానమంత్రిగా నిలబడ్డాడు. దావీదు దేవుని చిత్త ప్రకారం చేశాడు. గొర్రెల కాపరి స్థాయి నుంచి రాజు యొక్క స్థానానికి ఎదగలిగాడు దేవుని బిడ్డలారా. మోషే దేవుని చిత్త ప్రకారం చేశాడు, అందుకనే దేవుడు ఆయన్ని పిల్లల ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలును విడిపించే యోధుడుగా నిలబెట్టాడు. దేవుని చిత్త ప్రకారం చేయడం నేర్చుకుంటే మన స్థాయి చిన్నదైనప్పటికీ ఒక రోజున దేవుడు ఉన్నత స్థాయిలో మనం నిలబెట్టబోతున్నాడు. కనుక మనం ప్రభుని అడుగుదాం, నీ చిత్త ప్రకారం అయినా నువ్వు నేర్పించయ్యా, నాకు ప్రతిదీ నేర్పించయ్యా అని ప్రభుని అడిగితే ఆయన ఖచ్చితంగా మనకు ప్రార్థన చేసుకుందాం. తల్లు వచ్చినట్టు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు ప్రభు. చక్కని వాక్యాన్ని దేవుడు మనకు అందించాలి. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. బిడ్డలారా, మనం తలలో ఉంచినట్లయితే వాక్యాన్ని బట్టి అమ్మా ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేస్తాం. వాక్యం నిమిత్తం మన మధ్యన దేవునమ్మ గారు ప్రార్థన చేస్తారు.